నేను ప్రార్థిస్తున్నాను కానీ దేవుడు స్పందించటం లేదు. ఎంత కష్టపడినా పరిస్థితి మారడం లేదు. ఈ రాత్రి నిద్ర పడుతుందో లేదో కూడా నాకు తెలియదు. ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి మారదా? ఇంక నా జీవితం ఇంతేనా? దేవుడు నన్ను మర్చిపోయాడా అనని మరి నువ్వు సందేహంలో నువ్వు ఉండిపోవచ్చు. దేవుడు చెప్తున్నాడు, ఈ ఒక్క అధ్యాయము నువ్వు చదివి ప్రార్థించు. ఉదయాన్నే నువ్వు గుడ్ న్యూస్ వింటావు, తప్పకుండా వింటావు, నీవే సాక్ష్యం ఇస్తావు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడండి. మన కన్నీటిని చూచాడు. ఈ టాపిక్ వినే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చుతుంది తప్పకుండా. ఎందుకంటే దేవుడు వాక్యాలు స్పష్టంగా ప్రతి ఒక్క వీడియోలో దేవుడు మరి మీకు ఎంతో అర్థవంతంగా వీడియో రెడీ చేసి పెట్టాను నేను. సో ప్రతి ఒక్క వీడియోకి అది చాలా అర్థమైతే ఉంది. మీరు మరి ఎన్నో బాధల్లో ఎన్నో సమస్యల్లో ఉండి మరి చెప్పుకోలేని బాధల్లో ఉన్నప్పటికీ ఈ వీడియోలు చూడండి, తప్పకుండా మీకు అర్థవంతంగా ఉన్నాయి. దేవుడు నీతో మాట్లాడతాడండి. తప్పకుండా వీడియోలు చూడండి. మరి ఈ ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ క్రిస్టియన్ సాంగ్స్ అని ఉంటుందండి. సో ఈ ఛానల్ని మరి మీరు ఎంతగానో ప్రేమించి మరి ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి మీకు ఈ ఛానల్పై ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఉన్నా కూడా తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకోసం తప్పకుండా నేను ప్రార్థిస్తాను. సో మరి ఏంటి, మరి ఈ రాత్రి ఈ అధ్యాయం చదివి పడుకోవటం వల్ల మనం గుడ్ న్యూస్ వినడానికి కారణం ఏంటి అనేది దేవుడు ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడబోతున్నాడు. సో తప్పకుండా మీరు చూడటమే కాదు, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన బంధువుల్లోనే చాలామంది ఉంటారు కదండి, రక్త సంబంధికులు, బంధువులు, రిలేటివ్స్, వీళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మరి దేవుడు మీకు కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు. సో మనం మరి దేవుడు ఎలా మాట్లాడతాడు, ఈ రాత్రి ఈ బైబిల్ అధ్యాయం చదవడం వల్ల మరి గుడ్ న్యూస్ ఏంటనేది ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు మనం ఉన్న పరిస్థితి ఏంటి? బయట నవ్వుతున్నాం, లోపల మాత్రం భయంగా ఉంటుంది. ఫోన్ చూస్తే నెగిటివ్ న్యూస్, మరి లైఫ్ చూస్తే మరి నాకు ఒక విచిత్రంగా ఉంది. ప్రయత్నం చేస్తున్నాం కానీ ఫలితం కనిపించడం లేదని బాధపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. మరి నీ భయాలన్నీ కూడా దేవుడు తీసేయబోతున్నాడు. మరి నువ్వు లైఫ్ చూస్తే నాకు ఏదో ఒక అనుభూతి అనేది రావడం లేదు. ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు ఫలితం కనిపించడం లేదు. మరి దేవుడు నన్ను మర్చిపోయాడని నువ్వు సందేహంలో ఉండిపోతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. అలాంటి మనసు స్థితిలో నువ్వు ఉంటే దేవుడు ఈ మెసేజ్ నీకోసమే ఇస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. బైబిల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో ఇలా చేశాడండి. రాత్రి కన్నీరు, ఉదయం ఆనందం. మనుషులు నిద్రలేని రాత్రులు గడిపినప్పుడు దేవుడు మాత్రం ఉదయానికి సమాధానం రెడీ చేసి ఉంచేస్తాడు. కానీ ఈరోజు కూడా మనం అదే పరిస్థితుల్లో ఉన్నాం. ఉద్యోగం గురించి టెన్షను, డబ్బుల గురించి భయము, ఆరోగ్యం గురించి ఆలోచనలు, కుటుంబంలో సమస్యలు, మనసులో ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ ఒకటి ఉండిపోతూ ఉంటుంది. మరి కుటుంబంలో అనేకమైన యుద్ధాలతో మనం పోరాడుతూ ఉన్నాం కదా. కుటుంబంలో అనేకమైన సమస్యలు, మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నాం. ఆరోగ్యం గురించి భయము, డబ్బుల గురించి భయము, కుటుంబంలో సమస్యలు, మనసులో ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ మాత్రం మిగిలిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ రాత్రి నీవు నీ వాక్యాన్ని నమ్మితే ఉదయం నీ కథ మారుతుంది. ఈ రాత్రి నువ్వు ఈ అధ్యాయము చదివి ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా నీకు ఉదయం కల్లా దేవుడు గుడ్ న్యూస్తో మరి నీకు సమాధానం చెప్పబోతున్నాడు. అందుకే ఈ రాత్రి నిద్రకు ముందు ఈ ఒక్క బైబిల్ అధ్యాయాన్ని చదవమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. మరి కీర్తన గ్రంథము 30వ అధ్యాయము ఒక్కసారి మీరు చదివినట్లయితే దానిలో దేవుడు స్పష్టంగా రాశాడండి. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. మీరు ఒక నోట్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక నోట్స్ పెట్టుకొని నేను చెప్పేది మీరు రాసుకున్నారనుకోండి, మీరు చక్కగా ప్రతిరోజు కూడా నేను చెప్పిన వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మరి దేవుడు మరి నాతో ఇలా మాట్లాడాడు, నా ప్రార్థనలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్తాడు, జవాబిస్తాడనే నమ్మకం మీకు కుదురుతుంది. విశ్వాసంతో ప్రార్థిస్తారు. సో నోట్స్ కొంచెం చదువు వచ్చిన వాళ్ళు
నోట్స్ పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ మీరు రాసుకున్నారంటే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. నేను చెప్పేది మీరు కొంచెం అర్థం చేసుకుంటారు, రాసుకుంటారు. కాబట్టి మీరు దాని గురించి మరి ప్రార్థిస్తారు, తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. సో కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణంను లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయన్ను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ను స్తుతించుడి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండెను, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. దేవుడు చెప్తున్నాడండి. సాయంకాలమున మరి నువ్వు అనేక పరిస్థితుల గురించి ఆందోళన పడుతున్నావా? నా కుటుంబంలో మరి ఆర్థిక సంబంధమైన సమస్యలతో నేను బాధపడుతున్నాను, నా తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు నేను బాధపడుతున్నాను, నా బిడ్డల భవిష్యత్తు కొరకు నేను బాధపడుతున్నాను, నా బిడ్డల చదువుల్లో మరి నేను ఎలా చదివించుకోగలను, నాకు డబ్బు స్తోమత లేదు, మరి నాకు జాబు లేదు, నాకు మరి అనని మరి త్రాగుడు వ్యసనంతో నా భర్త బాధపడుతున్నాడు, మరి నా భార్య మాట వినడం లేదు, నా కుమారులు మాట వినడం లేదు, మరి నా కుటుంబంలో అనేకమైన సమస్యలతో నేను బాధపడుతున్నాను, మరి నేను అప్పులు పాలైపోయాను, నా అప్పులు ఎలా తీరతాయని నువ్వు సందేహంలో ఉండిపోవచ్చు. కానీ దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడండి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయంను సంతోషము కలుగును. మరి సాయంకాలమున మరి మన కుటుంబంలో జరిగేటటువంటి సమస్యలన్నీ కూడా మనకి ఎంతో బాధాకరంగా ఉండి మన గుండె రాయి అయిపోతూ ఉంటుంది. సాయంకాలంన ఏడుపు వస్తూ ఉంటుంది. రాత్రి ఉండినను ఉదయంన దేవుడు సంతోషంను కలగజేస్తాడు. దేవుడు మరి ఈ రాత్రికాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడని, నీ కుటుంబ సమస్యలన్నీ నేను తీర్చబోతున్నాను, ఉదయం మరి నువ్వు గుడ్ న్యూస్ వినబోతున్నావు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయంన సంతోషము కలుగును. దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుతం చేస్తాడండి. మీరు విశ్వాసం కోల్పోవద్దు, నమ్మకంతో ఎదురు చూడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు. మీ జీవితంలో అద్భుత కార్యాలే కాదు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు మరి ఇలా ఎన్నో చేస్తాడండి. తప్పకుండా విశ్వాసం ఉంచండి, ప్రార్థించండి, నమ్మండి. నేనెన్నడూను కదలని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవేనా పర్వతంను స్థిరపరిచితివి. నీ మోకంను నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యంను గూర్చి అది వివరించిన. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడు ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. మరి నువ్వు దేనికైతే నీవు కన్నీటితో ప్రార్థిస్తున్నావో దేవుడు నీ అంగలార్పును నాట్యముగా మారుస్తానని సెలవిస్తున్నాడండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేని గురించి అయి మరి దేవుని సన్నిధిలో ఏడ్చి నా కన్నీటితో మరి ప్రార్థిస్తున్నావో నీ అంగలార్పును నాట్యముగా మారుస్తానని దేవుడు చెప్తున్నాడండి. నీ యొక్క ప్రతి ఒక్క కన్నీటి బొట్టును దేవుడు ఒక బొడ్డిలో దాచి ఉంచాడు. నీకు తగిన సమయంలో తగిన మేలులతో నిన్ను నింపబోతున్నాడు. దేవుడు మరి ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడండి. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోషవస్త్రము ధరింపచేసి ఉన్నావు. మరి నువ్వు ఏ శ్రమలైతే మరి అనుభవిస్తున్నావు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ప్రతి ఒక్క శ్రమ నుంచి దేవుడు మరి నిన్ను విడిపించి సంతోష వస్త్రమును నిన్ను ధరింపచేస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. మరి సంతోష వస్త్రము అంటే మనకి సంతోషంగా మరి నవ్వుతూ ఉండే విధంగా దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదను. యెహోవా దేవా, నిత్యము నిన్ను స్తుతించేదను. నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు, మరి ఆందోళన పడవద్దు. నా జీవితం అయిపోయిందా, మరి దేవుడు నన్ను మర్చిపోయాడా అనే సందేహంలో నువ్వు ఉండిపోవద్దు. దేవుడు నీ కన్నీటిని చూశాడు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తున్నాడు, నీకు సంతోష వస్త్రమును ఇవ్వబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇది నమ్మండి, విశ్వసించండి. దేవుడు తప్పకుండా మరి ఈ రాత్రికాల సమయంలో కీర్తన గ్రంథము 30వ అధ్యాయము చదవండి. మరి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి. దేవా, నా పరిస్థితి ఇది, నా పరిస్థితిని
పరిస్థితిని మీరు చక్కబెట్టండి అని ప్రార్థించండి, రోధించండి, కన్నీటితో అడగండి. దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుత కార్యములు చేస్తాడు. నీవే కమెంట్ సెక్షన్లో తర్వాత మళ్ళీ సాక్ష్యం ఇస్తావు. ఇది ఖచ్చితంగా నిజమండి. దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు, విశ్వాసం కోల్పోవద్దు. దేవుడు నాతో ఉన్నాడు, నాకేమీ భయం లేదనే ధైర్యంతో నీవు ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మరి ఈ 30వ అధ్యాయము చదివి ప్రార్థించండి, తప్పకుండా మీకు అద్భుతం జరుగుతుంది. ఈ అధ్యాయాన్ని దావీదు రాజు రాశాడండి. అతడు రాజు అయ్యే ముందు వెంటాడబడ్డాడు, అవమానించబడ్డాడు, ప్రాణభయం ఎదుర్కొన్నాడు. మరి ఇన్ని పరిస్థితుల్లో కూడా దావీదు మరి ఎంతగానో దేవుణ్ణి ప్రార్థించాడు కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా జయించగలిగాడు. వెంటాడబడ్డాడు, అవమానించబడ్డాడు, ప్రాణభయం ఎదుర్కొన్నాడు. మన జీవితంలో మనం కూడా ఎన్నో సమస్యలతో ఎదుర్కోవచ్చు, కానీ మనం విశ్వాసం అనేది కోల్పోకూడదు. దావీదు ఎలాగైతే మరి ఇన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మరి దేవుణ్ణి వదలకుండా ప్రార్థించాడు, అద్భుతం చూశాడు. అతడు ఒక పని చేశాడు, రాత్రి దేవుణ్ణి పట్టుకున్నాడు, ఉదయం దేవుడు అతని పరిస్థితిని మార్చాడు. మరి దేవుడు మరి అనేకమైన బాధలు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం, కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మరి మొరపెట్టి దేవుణ్ణి మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి జవాబిస్తాడండి. దావీదు కూడా అలానే చేశాడు. రాత్రి దేవుణ్ణి పట్టుకున్నాడు, ఉదయం దేవుడు అతని పరిస్థితినే మార్చేశాడు. మన జీవితానికి ఒక అప్లికేషన్ లాంటిదండి. ఈ రాత్రి నువ్వు ఇలా చెయ్యి, ఫోన్ పక్కన పెట్టేసి నిద్రకు ముందు కీర్తన గ్రంథము 30వ అధ్యాయము చదువు, ఒక్క మాట చెప్పు, దేవా నా రాత్రి నువ్వు చూశావు, నా ఉదయాన్ని నువ్వే మార్చు అనని దేవుడితో మాట్లాడు. దేవా నా రాత్రి నువ్వు చూశావు, నా ఉదయాన్ని నువ్వే మార్చు. దేవుడు అద్భుతాలు చేయడానికి పెద్ద గొప్ప వాళ్ళ అవసరం లేదండి, నమ్మే హృదయం చాలు. దేవుడు అద్భుతాలు చేయడానికి మనకి సిద్ధంగా ఉన్నాడు. అలానే ఈరోజు నిద్ర కన్నీళ్లు పడిన మరి కన్నీళ్లతో ఉండినా కూడా రేపు ఉదయం ఫోన్ మోగుతుంది. ఆ మాట వింటే నువ్వే అనుకుంటావు ఇది నిజంగా దేవుడే చేశాడు అనని. మరి చూడండి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. ఈరోజు నిద్ర కన్నీళ్ళతో పట్టినా కూడా రేపు ఉదయం ఫోన్ మోగుతుంది. మరి సరైన సమయంలో మరి నీకు డబ్బు అందింది, నువ్వు అప్పులు పాలై ఉన్నావు, మరి నీకు అప్పులు కూడా తీరిపోయాయి అని ఫోన్ వస్తుంది. నా బిడ్డలకు మరి ఫీజు కట్టాల్సిన విషయం అయితే ఉంది, మరి నీకు వచ్చేసాయి అనే డబ్బులు వచ్చాయని ఫోన్ మోగుతుంది. మరి నీకు ఫైనాన్షియల్గా లోన్స్ కావాల్సి వచ్చాయి, మరి ఆ లోన్స్ కూడా మరి కావాలి, మరికి డబ్బు లేదు, మరి ఫైనాన్షియల్గా నేను బాధపడుతున్నానంటే నీకు ఫోన్ వచ్చింది, నీకు డబ్బు నేను ఇవ్వబోతున్నానని. దేవుడు ఊహించని రీతిగా నీకు మేలులు చేస్తాడండి. రేపు ఉదయం ఫోన్ మోగుతుంది, ఆ మాట వింటే నువ్వే అనుకుంటావండి ఇది నిజంగా దేవుడే చేశాడు అద్భుతం అని. ఈ మెసేజ్ నీ మనసుకు తగిలితే ఈ రాత్రి ఈ అధ్యాయం చదువు, ఉదయం గుడ్ న్యూస్ తప్పకుండా వింటావండి. దేవుడు ఈ రాత్రిని చూశాడు, నీ ఉదయాన్ని ఆయన చేతుల్లో పెట్టు, తప్పకుండా దేవుడు నీకు అద్భుతమైన మేలులతో నింపుతాడు. అయితే దేవుడు ఈరోజు చాలామంది బయట బలంగా కనిపిస్తున్నారు, కానీ లోపల మాత్రం పూర్తిగా అలసిపోయారండి. నిద్ర రావడం లేదు, ఎవరికీ చెప్పుకోలేని బాధ, ప్రార్థన చేస్తున్న సమాధానం రావడం లేదని ఫీలింగు. ఇలాంటి సమయంలో మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది, దేవుడు నిజంగా చూస్తున్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, నా ప్రార్థనకు జవాబిస్తాడా అనే ఆలోచనలో, సందేహంలో నువ్వు ఉండిపోవచ్చు. కానీ బైబిల్లో దావీదు కూడా ఇదే ప్రశ్న అడిగాడు. మరి ఏమని అడిగాడు? కీర్తన 30వ అధ్యాయంలో అతడు ఒకటి చెప్తున్నాడు, ప్రభువా నేను నిన్ను పిలిచాను, నీవు నాకు జవాబు ఇచ్చావు. దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. మరి ఒకటి చెబుతున్నాను, ఆయన హృదయంలో ఒక ప్రశ్న ఉండిపోయింది, ప్రభువా నేను నిన్ను పిలిచాను, నీవు నాకు జవాబు ఇచ్చావని దావీదు పలుకుతున్నాడండి. దావీదు కూడా ఒక్క రోజులో కాదండి, ఒక్క ప్రార్థనలో కాదు, ఎన్నో రాత్రులు ఏడ్చాడు, మరి ఎన్నో సందర్భాల్లో ఏడ్చాడు మనలాగానే. రాత్రి అంటే ఏమిటి? బైబిల్లో రాత్రి అంటే కేవలం టైమే కాదు, రాత్రి అంటే ఆశ లేని పరిస్థితి, ఎవరూ అర్థం చేసుకునే బాధ, భవిష్యత్తు కనిపించని దశ. నువ్వు ఇప్పుడు అలాంటి రాత్రిలోనే ఉన్నావేమో, ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు. నీవు ఇప్పుడు అలాంటి రాత్రుల్లో నువ్వు అనేకమైన మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో, చెప్పుకోలేని బాధల్లో నువ్వు ఉండిపోవచ్చు. కానీ కీర్తనలో 30వ అధ్యాయం చదివితే దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుతాలు చేస్తాడు. రాత్రి శాశ్వతం కాదు, నీ కన్నీళ్లకు ఎక్స్పైరీ డేటు ఖచ్చితంగా ఉంది. ఉదయం అంటే ఏంటి? ఉదయం అంటే సమాధానం, మార్పు, ఊహించని గుడ్ న్యూస్.
దేవుడు ఉదయాన్ని కూడా నీకు ఒక గుడ్ న్యూస్గా మారుస్తాడు. దావీదు జీవితంలో ఉదయం ఎలా వచ్చిందో తెలుసా? అతడు చెప్పాడు, నీవు నా విలాసాన్ని నాట్యముగా మార్చితివి, మరి నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చితివి, నాకు సంతోష వస్త్రం ఇచ్చావని దేవుడు మరి దావీదు దేవుడితో అంటున్నాడు. అంటే ఏదైతే నిన్ను ఏడిపించిందో అది రేపు నిన్ను సాక్ష్యంగా మారుస్తుంది. ఏదైతే నిన్ను మరి బాధాకరంగా మరి నీకు లోనయ్యిందో, ఏదైతే నిన్ను ఏడిపించిందో అదే రేపు నిన్ను సాక్ష్యంగా నిలబెడుతుంది. దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు అనిపిస్తే మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అందరికీ జరుగుతుంది, నాకెందుకు కాదు, అందరికీ మేలు జరుగుతున్నాయి, నాకెందుకు కాదు అనే మనం సందేహంలో ఉండిపోతూ ఉంటాము. కానీ కీర్తన గ్రంథము 30వ అధ్యాయము చెబుతుంది, దేవుడు మరి ఆయన మనల్ని డిలే చేయలేదండి, మనల్ని చూస్తున్న దేవుడు. ఎందుకంటే నువ్వు చిన్న సమాధానము కాదు, పెద్ద ఆశీర్వాదం మోయగల స్థాయికి సిద్ధం అవుతున్నావు. ఈ రాత్రి దేవుడు అడుగుతున్న ఒక్క పని, దావీదు ఒక పని చేశాడు. అతడు పరిస్థితి మారే వరకు ఎదురు చూడలేదు, మధ్యలోనే దేవుణ్ణి స్తుతించాడు. కీర్తన 30లో ఇలా అంటున్నాడు, నా ప్రాణమా మౌనంగా ఉండక ప్రభువుని స్తుతించు. నువ్వు మౌనంగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఈ అధ్యాయం చదివి మొరపెట్టు, దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. సమాధానం రాకముందే కృతజ్ఞత, మార్పు రాకముందే నమ్మకం ఇలా కలుగుతూనే ఉంటుంది. మన జీవితానికి నేరుగా అప్లికేషన్. ఈ రాత్రి నువ్వు ఇలా చెయ్యి. నిద్రకు ముందు కీర్తన 30 అధ్యాయము చదివిన తర్వాత ఈ మాటలు చెప్పు. దేవా, నా రాత్రి నీవు చూశావు, నా ఉదయాన్ని నీవే నిర్ణయించు. భారం అంతా దేవుడు చేతుల్లో పెట్టు, నిద్రపో. దేవుడు ఖచ్చితంగా నీకు మేలులతో నింపుతాడు. ఈరోజు నీకు డబ్బు సమస్య ఉండొచ్చు, హెల్త్ రిపోర్టు టెన్షన్ ఉండొచ్చు, రిలేషన్ బ్రేక్ అయి ఉండొచ్చు, మరి కుటుంబంలో అనేకమైన సమస్యలతో, మరి వాగ్వాదాలతో, మరి అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెల వల్ల కుటుంబాలు విడిపో ఉండొచ్చు, మరి రిలేషన్ బ్రేక్ అయిపో ఉండొచ్చు. హెల్త్ రిపోర్ట్స్ అంటే మనకి ఆరోగ్యం బాగుండక మరి ఎన్నో మరి మనం ఎన్నో శ్రమలు అనుభవించి మరి కష్టాల్లో మనం ఉండవచ్చు. డబ్బు సమస్య కావచ్చు, ఏదైనా కూడా మరి కీర్తన గ్రంథంలో చెప్తుంది ఒకే ఒక మాట, నీ స్టోరీ ఇక్కడతో ముగియదు, నీ రాత్రి చివరి చాప్టర్ కాదండి. ఉదయం వస్తుంది, గుడ్ న్యూస్ వస్తుంది, దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. మరి ఈ మెసేజ్ ఎవరికైనా అవసరం అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయి. ఎందుకంటే ఇది కేవలం మాట కాదు, ఆశ మాత్రమే. నువ్వు షేర్ చేయటం వల్ల నీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మరి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి షేర్ చేసావంటే దేవుడు నీకు అద్భుతాలతో నింపుతాడు. నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం చూడటమే కాదండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి దేవుడు ఖచ్చితంగా మీకు కూడా మేలులతో నింపుతాడు. ఈ రాత్రి మరి ఈ 30వ అధ్యాయము చదివి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా ఉదయం కల్లా మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు. దావీదు ఏ విధంగా అయితే మరి రాత్రి మరి దేవుడితో పోరాడి మరి గెలుచుకున్నాడో అదే విధంగా మనం కూడా పోరాడదాం. దేవుని యొక్క దీవెనలతో మరి మనం కూడా పొందుకుందాం. మరి ఈ వీడియో మరి మీకు నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను ఆ ప్రార్థనా అవసరతల గురించి ప్రార్థిస్తాను. మరి దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఈ వాక్యము దేవుడి వెలుగుల్లో దీవించునుగాక. మరొక వీడియోతో మళ్ళీ దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.